ముఖ్యమైన అంశం పసుపు బోర్డును గత పార్లమెంట్ ఎన్నికలలో అరవింద్ గారు బోర్డు ఇస్తానని బాండ్ పేపర్ రాయడం జరిగింది. అది అసాధ్యం అనుకున్నారని సుసాధ్యం చేసి పెట్టారు ఆయన. నిజమైన లేట్ అయినా కానీ పసుపు బోర్డు ఏర్పాటు అనేది నిజంగా భారతదేశానికి పసుపు ఎంత శుభసూచకమో ఆ పసుపు బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్లో, జగిత్యాల, మెట్పల్లి, ముఖ్యంగా అరవింద్ గారు ప్రతినిధి వహిస్తున్నటువంటి పార్లమెంటు పరిధిలో భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అది నిజామాబాద్ లోక్సభ పరిధిలో సుమారు 33 నుంచి 35% ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది. అది మా గర్వకారణం చెప్పుకోగలుగుతాం. అందులో భాగంగా ఈరోజు పసుపు రేటు గత ఎన్నెల్లేడు విధంగా 2009-10లో లాస్ట్ రేటు 16,000 పోయింది. అది ఎంతో గ్రేట్ అనుకున్నాం. దాన్ని మించి ఇలా 20,000 దాటం అనేది నిజంగా ఇది ఎంపీ అరవింద్ గారు చేసిన కృషి. ఆయన పసుపు బోర్డు తేవడం వల్ల ఇంకోటి ఈయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడి పసుపు దిగుమతులు తగ్గించిండు, మన ఎగుమతులు వెళ్ళాలని చెప్పేసి. అది హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడి ఆ దిగుమతులు తగ్గించడం వల్ల ఈరోజు పసుపు ధర అనేది 20,000 దాటం చాలా సంతోషంగా పసుపు రైతులకు. ఇంకోటి ఏంటిదంటే ఈ పసుపు ఎగుమతులు దిగుమతుల కొరకు అమిత్ షా గారు గత ఎన్నికల్లో జగిత్యాల వచ్చినప్పుడు అరవింద్ గారి సమక్షంలో వేలాది మంది రైతుల సమక్షంలో 200 కోట్ల రూపాయలు పసుపు పంట కూడా కేటాయిస్తారని చెప్పింది. అది శుభసూచకం. దానివల్ల కూడా రైతులు వెళ్ళి ముఖ్యంగా కొంతమంది సన్నాసులు ప్రతిపక్షాలు తెలుసో తెలకు ఏమంటారంటే దిగుబడి తగ్గింది కాబట్టి, ఏరియా తగ్గింది కాబట్టి పసుపు రేటు పెరిగిందని. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకు పత్రికా ముఖంగా చెప్తున్నా, ఇది ఆల్రెడీ గత 2018-19 నుంచి 2022-23 వరకు పసుపు పంట ఎట్టెట్లా పెరిగింది అనేటువంటి స్టాటిస్టిక్స్. ఇది హార్టికల్చర్ అగ్రికల్చర్ రిపోర్టు. అసలు తగ్గలేదు ఏరియా. 2,72,000 ఎకరాల ఏరియా పెరిగింది. అది భారతదేశ వ్యాప్తంగా 7,72,000 ఎకరాల పసుపు పండుతుంది. అది మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో హింగోలి, నాందేడు, బస్మతి అనే జిల్లాలలో అక్కడ ఏరియా పెరిగింది. ఒక నిజామాబాద్ జిల్లా దృష్టిలో పెట్టుకుని పసుపు నిర్ణయించారు. భారతదేశం ఒక యూనిట్గా తీసుకుని నిర్ణయిస్తారు. అందులో భాగంగా ఈరోజు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2,52,000 ఎకరాల ఏరియా పెరిగింది. మీరు తెలియకుంటే తెలుసుకోండి, తెలిసి మాట్లాడండి. ఏరియా పెరిగిన పసుపు ధర వేయడానికి కారణం పసుపు డిక్లేర్ చేయడం, దిగుమతులు తగ్గించుకోవడం. దీనికి అరవింద్ గారి కృషి, భారతీయ జనతా పార్టీ మోడీ గారు అమిత్ షా చేసిన కృషి అని మేము ఇస్తున్నగా పసుపు రైతుల తరఫున కిసాన్ మోర్చా తరఫున చెప్పడం జరుగుతుంది. రానున్న రోజులలో పసుపు రైతులకు చాలా మేలు జరుగుతుంది. మీరు దయచేసి పసుపు రైతులు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి. రేపు 18వ తారీఖు నాడు జగిత్యాలకు ప్రధానమంత్రి మోడీ గారు వస్తుండ్రు. రైతులు పెద్ద ఎత్తున అటు యొక్క సభకు వచ్చి మీరు సంఘీభావం తెలుపని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా తరఫున మీ అందరికీ విజ్ఞప్తి.